ఏ బటానా వస్తుంది బల వస్తుంది ఓ యొక్క మంగారినే అన్న అక్కడే అక్కడ వచ్చిపోయింది దాజలు పెట్టుకున్నారు తలంపు దీపం పెట్టేస్తున్నారు మీరు అద్దరు సంకరెత్తుకుంటే తల్లి వచ్చినప్పుడు నాకు తల్లి లేక బాయనే తండ్రి లేక బాయనా తల్లి వైనా నువ్వులే తండ్రి వైనా నువ్వుగా వెనక ముందు లేనిరా అక్క చిన్ననాటి నుంచినే సంకరెత్తుకుంటే అక్క సంకరకాయే కాసిన ఎత్తుకుంటే అక్క నీవు ముదముకాయే కాసరే రొట్టికి ఎత్తుకుంటున్నా అక్క రొట్టికాయే కాసరే నీకు సాగు ఎత్తా వచ్చరా నాకు దిక్కేవారు ఉన్నారు నానే వాళ్ళను ఎవరు లేకపోయిరి అక్క వచ్చినాకరా నేను ఉండానంటరే నా చక్రానము దేవుడు సురగట్టిలో నాలుగు దేవుడు చేతవచ్చడు నా దేవుడే పొడుచుకుంటాడు అన్న ఇప్పుడు అక్క చచ్చిపోయిందంటే ఇగానే అన్నారు అక్క చచ్చిపోయిందని అన్నారా ఆమె ఆడికి పోతేనేమో వేసేదే రాయి పోసేదేమో అన్ను ఏమని చెప్పి పెళ్లి అయిందని చెప్పి పెళ్లి అయిందటవా నీ ఆలిముండావు అంటావు అయ్యో దైవమా అక్క నా యొక్క మా గాలిలే నీ మనసు బాగా పడ్డది ఓ యొక్క వంకారినా అక్క నాటి నుంచి సంకలెత్తుకుంటే ఎక్క సంకరకాయే కాసనా ఎత్తుకుంటున్నా ఉదముకాయే కాసనా ఓ యొక్క వంకారినే నా యొక్క వంకాయలు వచ్చి తమ్ముడా వీరయ్య నీ పెళ్ళారు చేసినట్టు నేను ఏమని చెప్పుదే అమ్మా దేవుడు వీరయ్యో వీరా నీ లగ్నం చేసినట్టు నేను ఎవరి పేరు చెప్పుదే అమ్మా మూడు పాలపూల సౌండ్ పౌడే దంగలలో మోకాన కొంగబెట్టి ఉలబయ్యాడు దేవుడు వీరయ్యో దేవుడు వల్ల పోతా ఉంటే కానీ తాత దేవుడు నారదుడు కళ్ళ చూసి ఏమంటారు అయ్యా పెద్దలారా ఏడవకుంటే ఇంకా నాకు ఏమున్నది నా యొక్క మంకాలు తెలిసిపోయిందట ఈ పుండకోరి బాబడు పోయి అక్కడ పెళ్లి జరిగిందని చెప్పిందట నా అక్క మనసు ఎంత బాధపడుతుంది ఆ యొక్కకు మగడ్డాలు పెడుతును నాకు చిన్ననాటి నుంచిగా నేను తల్లి వచ్చినప్పుడు సమంతా బాలుందిగా అక్కకు మగడ్డాలు పెడుతును ఇక చెయ్యరాని నేరము నేరమాయిపోయినయ్యా నా అక్క మనసు ఎంత బాధపడుతుంది సరే ఏమని చెప్తారా అన్నప్పుడు ఏమన్నారమ్మా వెళ్ళిపోయి అక్క మంకాలని కొంతమంది చూడాలి 3 గంటల ఏ విధంగా బయలుదేరుతా ఉన్నారు కనుక రామ 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 రామ
చెడి పట్టణము అమ్మ వచ్చినాడే అయ్యా మంగళమ్మ మేడ దగ్గర జరవచ్చేనా ఎవరి మాటాలంట ఉన్నారు జరగాలమ్మ మంగళమ్మ దగ్గరికి వచ్చి ఎవరి మాటలంట ఉన్నారమ్మ అమ్మా మంగళమ్మ ఏమి అవగలిగింది ఎందుకు రకమ్మ ఇక్కడ కూర్చొని వాళ్ళ పుస్తకం ఎందుకు వచ్చావు అమ్మా నిన్ను నీ తమ్మి దగ్గర కోరుకోవాలని వచ్చినావు ఎందుకు ఏడుస్తున్నావు ఏం బాధ కలిగింది నీకు? అన్నా దేవేంద్ర తాత నారదా అటువంటి వీరుడికి వెళ్ళలేని కింద వదినయ్యా అక్కలేని వెళ్ళి లెక్క లేకుండా చెల్లలేని వెళ్ళి చెప్పకుండా చేసుకుంటే కనుక ఇక ఓ తమ్ముడా వీరయ్యరా నా తమ్ముడా వీరయ్యరా అత్తదా నా కలిగిరు మామలా నా కలిగిరి వానికి మరదల్లా నా కలిగిరు అయ్యయ్యో నే దైవం నేను సంకరెత్తుకుంటున్నా సంకగారే కాదనా నా రెండినెత్తుకుంటును రెండిగారే కాదనా పులం ఎత్తుకుంటున్నా పులం గారే కాదనా ఈ రోజుల్లో తమ్ముడు ఏమి చేదునంటది అయ్యా దేవతరారా అమ్మా వీరునికి సిద్ధమైనా నన్ను కాకుండా పెళ్లి చేసుకున్నాడు వాడు అక్కలేని పెళ్లి లెక్క లేకుండా చేసుకుని చెల్లేని పెళ్లి చెప్పకుండా చేసుకున్నాడు కాబట్టి ఇవాళ నాకు వీరానికి సంబంధం లేదు నేను రాను అమ్మా మంగళమ్మ నీ తమ్ముడు ఇప్పటి వరకు ఇట్లా ఒక తప్పు చేయలేదు అటువంటి వారికి నేను పిల్లలు తీసుకొని అక్కడ సోమరాజు మన దేవరాజు ఒడ్డుగాడికి వచ్చినప్పుడు ఒకవేళ అన్న భోగనం పంపిండు నీ తండ్రిని తీసుకురా పోవని భోగయ్య మర్చిపోయి మందు లోపల వండుకుంటూ అటువంటి గారికి అప్పొస్తుందని చెప్పి మీరే పెళ్లి కొడుకు తయారై ఆడ కూర్చోగానే అలా నేను మామగారికి నేను దొంగలను పంపిండు ఆ దొంగలను కొడతామని మీరే పోయేటోడు కల్లా కత్తికి కామరాజుకి పెళ్లి జరిగింది కానీ ఇప్పటి వరకు మీరే ఇంకా పెళ్లి కాలేదు ఇప్పటికైనా నీ తమ్ముడు ఏం తప్పు నేనుంటే కదరా తమ్ముడికి మందరికి పెళ్లి చేస్తుండే కనుక దొంగల కొడుతుండే తమ్ముడు అటువంటి మంగళమ్మ అమ్మా ఏమంటున్నారు ఇప్పుడు అమ్మా అన్నాడు నీ తమ్ముడు నీకు దొరికినాడు నువ్వేమన్నావు ఈయన మా దేవతల పిల్లగాడు మేము ఆనాడే కైలాస నగరం తీసుకుపోతాం అంటే నువ్వు ఉంటే ఏమన్నావు నీకు కొన్ని తప్పులు చేసిన కొడుకు నుంచి రాదు కూడా అతి తప్పులు చేసిన అన్న రీతి రాదు కూడా సమస్త తప్పులు చేసిన తమ్ముడి నుంచి రాదు కూడా అని చెప్పినావు నోటికి నోటికి నీ తమ్ముడు మీరే ఒక తప్పు కూడా వేయలేదు తప్పు చేయకుండా నువ్వు ఎందుకమ్మా వాళ్ళ మీరే గల్లలో చిన్న పోయిపోతే కనుక పెళ్లి చేసుకున్న కాదు నేను రానున్నదే ఒకవేళ మీరు వచ్చి చెప్తుంది కాబట్టి ఆనాడు మీరే ఏ మరి చెట్టు కింద దొరికిందో అదే మరి చెట్టు కిందకి వచ్చి కనుక తొమ్మిదికి నాగులు వస్తే నాగవల్లి చేస్తానన్నాడా నాగాడమ్మా దేవతలారా సరే అమ్మా మీరు వెళ్ళిపోయింది వస్తా సరే దేవతలు దొరింది మంగాళమ్మ ఏమంటుంది కనుక కథా కనకవాణి 10,000 దండయాత్ర కట్టుకున్నదైనా పుట్ట వచ్చి ముత్యాలు తీసుకున్నది కనుక బాధ్యతలు భజనలు నిర్బలమైన సొన్నాయి తూపులు కన్నీళ్ళు తీసుకున్నదే ఏగబద్దలు ఏగుతున్నాయి మోగ దారాలు మోగుతున్నాయి కనుక మీ పెళ్లి గారికి ఎంత పోతున్నారా అమ్మవారు మంగాళమ్మ కదురా అయ్యో నే దైవమాం తల్లి మంగారురాం ఎవని మాదారందరూ దాని గోగా దగ్గర అందరానే వద్దరా అందరానే వద్దరా అమ్మ ముళ్ళు మల్లు దాని దాని గోగా దగ్గర అందరానే వస్తుంది అందరానే వస్తుంది మంగళ మానవుడు తీరదు మరి చెట్టు కింద తీరేస్తున్నాను కనుక మరి చెట్టు కింద కూర్చొని మంగళమ్మ ఏమంట ఉన్నది
ఒకవేళ పీరని కొత్త నాగవల్లి ఎంత లేకుంటే లేదని చెప్పి కనుక మరి చెట్టు కింద కూర్చుంటా ఉన్నారమ్మా మనగాలి